తెలుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను తమిళనాడులోనూ మక్కికి మంకి దింపేశాయి. మహిళలకు ఆర్థిక చేయూత, పెళ్లి కానుక, మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలను ప్రకటించారు. టీవీకి అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయసు వరకు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయం, ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల తరహాలోనే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఇక ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టోటల్ గా తమిళనాడులో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. టీవీకి అధినేత ఒక సొంత ఎజెండాతో వచ్చి ఇప్పుడు అంటే సీఎం కాబోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో మ్యాజిక్ ఫేర్ కి ఇంకా దగ్గరగా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇటు తమిళనాడులో టీవీకి 112 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్టు. టోటల్ గా ఓవరాల్ గా ఎలా చూడాలి? విజయ్కి ఏ అవకాశాలు ఇక్కడ కలిసొచ్చాయి అనుకోవచ్చు? చూడాలి శాలిని. మరి ఎందుకంటే హంగు దిశగా తమిళనాడు కనిపిస్తుంది. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తమిళనాడులో హంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోనే టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఆయన వెలిగిపోయారు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు టీవీకే పార్టీ ఇన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి. సో ఆయన దాదాపుగా 100కి పైగా స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా ఆయన వాళ్ళ అభ్యర్థులు, టీవీకే పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన మెజారిటీతో ముందుకెళ్తున్నారు. తిరుచి ఈస్ట్లో ఆయన విజయ్ స్పష్టమైన మెజారిటీతో వెళ్తున్నారు. సో తిరుచి ఈస్ట్లో అత్యధికంగా క్రిస్టియన్స్ ఉంటారు. సో క్రిస్టియన్స్ ఎక్కువగా విజయ్కే పట్టం కట్టారు. అదేవిధంగా పెరుంబూరులో కూడా విజయ్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో మొత్తం 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఒకటి తిరుచి ఈస్ట్, అదేవిధంగా పెరుంబూరు. ఈ 2 నియోజకవర్గాల్లో విజయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే ఉంది. ఆయనతో పాటు ఆయన అభ్యర్థులందరూ కూడా దాదాపుగా 100కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం అయితే తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ఏ పార్టీ లేకపోవడంతో తమిళనాడులో హంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హంగు వస్తే మాత్రం తమిళనాడులో హంగు వస్తే మాత్రం టీవీకే అదేవిధంగా ఏఐడిఎంకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి విజయ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ ఇంటికి పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున 2-3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీవీకే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున టీవీకే అభిమానులందరూ కూడా విజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. టీవీకే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సో ఏదేమైనా సరే సంచలనం అని చెప్పొచ్చు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఇది సంచలనం అని చెప్పొచ్చు. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో విజయం దిశగా టీవీకే పార్టీ అడుగులు వేస్తుంది. విజిల్ ఒక సామాన్యుడి గొంతు అని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. దాంతోపాటు ఆయన ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా మహిళలను ఆకట్టుకున్నాయి, నిరుద్యోగులను ఆకట్టుకున్నాయి, యువతను కూడా ఎక్కువగా ఆకట్టుకున్నాయి. యాక్చువల్గా విజయ్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ తమిళనాడు రాష్ట్రంలో. ఎందుకంటే యువత మొత్తం విజయ్ని ఒక దళపతిగా చూస్తూ ఉంటారు. కాబట్టి యువతని ఎక్కువగా ఆకర్షించారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి హామీలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో ఉద్యోగస్తులు, మహిళలు, అదేవిధంగా నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ కూడా దాదాపుగా విజయ్కే జై కొట్టారు. విజిల్ గుర్తుకే ఓటేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకు దాదాపుగా 100కి పైగా స్థానాల్లో టీవీకే పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్ చూద్దాం. వెస్ట్ బెంగాల్లో కూడా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో బీజేపీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టాలని చెప్పేసి కూడా భావించింది. సో అది ఇప్పుడు సాధ్యమైనట్టుగా కూడా అర్థమవుతుంది. సో స్పష్టమైన మెజారిటీ దిశగా